1 వీక్లో ఇంకా నామినేషన్స్ అవి ఇవి అని ఉంటాయి కాబట్టి ఎక్సైట్మెంట్ ఉంది. సో ఇప్పుడు ఎందుకంటే వచ్చిన కంటెస్టెంట్స్లో మీకు ఫేవరెట్ ఎవరైనా ఉన్నారా? ఫేవరెట్ అంటే ఆడుతూ ఉంటే తెలుస్తుంది చూస్తూ ఉంటే. ప్రస్తుతానికైతే ఎవరు లేరు ఇంకా, కానీ కామనర్స్లో ఎవరైనా విన్ అవ్వాలి అనేది అయితే ఉంది అంతే. రాము రాథోడ్ వచ్చారు కదా, ఓకే ఎట్లా ఉంది మంచిగా రావడం అనేది? ఓకే మంచిదే, అట్లా తీసుకోవడం మంచిదే కదా. నార్మల్ పీపుల్స్ అక్కడ వరకు వచ్చి వాళ్ళ స్టేజ్ అక్కడ వరకు వచ్చారంటే చాలా గ్రేట్. అట్లా అగ్ని పరీక్షలో టఫ్ ఇచ్చారు, బిగ్ బాస్ హౌస్లో కూడా టఫ్ ఇస్తారు అంటే ఎవరు మేడం? హరీషా, దమ్ము శ్రీజానా, ఎవరు బాగా? శ్రీజ అనుకోవచ్చు. అందుకే శ్రీజ ఏమైనా ఓవర్ యాక్షన్ అనిపిస్తుందా? యాక్చువల్గా నేను అగ్ని పరీక్ష అంతా చూడలేదు, అందుకని. ఇప్పుడు ఎవరైనా ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ అనిపిస్తున్నారా మీకు? అట్లా అయితే ఏం లేదు ఇప్పటివరకు. రితు చౌదరి వచ్చింది, మన్యం వచ్చారు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? అలా సెలబ్రిటీగా ఉండి వచ్చారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళ గురించి నాకు అంత ఎక్కువ తెలియదు, నేను ఎక్కువ అంత ఏం చూడను. సెలబ్రిటీస్తో కలిపి బిగ్ బాస్ 9 అనేది ఫస్ట్ టైం కదా ఇట్లా కామనర్స్ సెలబ్రిటీస్, సో కొంచెం ఎగ్జైట్మెంట్ అవుతుంది. ఎట్లా జరుగుతుంది అంటే కొన్ని గొడవలు రావచ్చు, వీళ్ళు సెలబ్రిటీస్ అని లేకపోతే వీళ్ళు కామనర్స్ అని చెప్పి చూడాలి. ఇంకా కామనర్స్ ఎక్కువ అవడం వల్ల షో డల్ అవుతుంది, ఎవరు చూడాలంటున్నారు. అట్లేం లేదు, కొంతమందికి ఎప్పటి నుంచో చూస్తున్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది బిగ్ బాస్. మేము కూడా వెళ్తే బాగుండేమో అన్నట్టు ఉంటుంది కదా. సో మనలాంటి వాళ్ళు కామనర్స్ వెళ్తున్నారు కాబట్టి ఇంకా కొంచెం చూడాలి అన్నది ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్లో టాస్క్లు ఎక్కువగా ఇష్టమా, వాళ్ళు పెట్టుకునే గొడవలు ఎక్కువగా ఇష్టమా? నాకు గొడవలు ఇష్టం, నాకు ముందు నుంచి గొడవలు ఇష్టం. సో నామినేషన్స్ అంటే పర్టికులర్గా చూస్తాను నేను ఫస్ట్ నుంచి. జరుగుతాయి పక్కా. ఎవరిది కరెక్ట్ ఉంటే వాళ్ళకు ఉంటుంది, అట్లా అంతే. సో అంటే మీరు బిగ్ బాస్ నుంచి కోరేది ఎక్కువ గొడవలు పెట్టమని? గొడవల కోసమే కదా బిగ్ బాస్ చూసేది, అందుకని.